బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అంబర్పేటలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన 4 నెలలకే కొత్త జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు యూపీ యువతి అసియా ఖాన్, రాజస్థాన్ యువకుడు పవన్గా గుర్తించారు. భర్తతో విడిపోయి పవన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆసియా. ఈ ఇద్దరిని కూడా 2 కుటుంబాలు దూరం పెట్టాయి. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు ఈ జంట. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ డ్యూటీకి వెళ్ళొచ్చేసరికే ఫ్యాన్కు ఉరేసుకుంది ఆసియా. అయితే ప్రేయస్ మరణాన్ని తట్టుకోలేక అదే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు పవన్ అనే వ్యక్తి కూడా. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకొని దీనికి సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషియా అడిగి తెలుసుకుందాం. పెట్రిషియా, అసలు ఏం జరిగింది? అంటే ముందుగా ప్రియురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ప్రియుడు కూడా అదే చేసినట్లుగా తెలుస్తోంది. అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, పరిస్థితి ఏంటి, అక్కడ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకు? పెళ్ళైన 4 నెలలకే ఒక కప్పలంతా కూడా చనిపోయారు, బలవన్ మరణానికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఘటన కూడా అమర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. లక్ష్మీనగర్ లో ఉన్న బోర్నాకా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన 4 నెలలకే వీరు హైదరాబాద్ లో దిగడం జరిగింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా తరచూ వచ్చిపోయే వాళ్ళు. పవన్ కుమార్ తో పాటు ఆయిషా, వీళ్ళిద్దరు కూడా పెళ్లి అయ్యి 4 months మాత్రమే జరుగుతుంది. రెంటెడ్ హౌస్ లో లక్ష్మీనగర్ లో నివసిస్తూ ఉన్నారు. తరచూ ఎప్పుడు ఏదో ఒక గొడవ పడేవాళ్ళు అని అంటూ కూడా ఓనర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో కూడా సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకొని భార్య మొదట చనిపోవడం జరిగింది. భార్య చనిపోయిన వెంటనే తీవ్రమైన మనస్తాపంకి గురై భర్త కూడా బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయారు. వీళ్ళ బాడీస్ అంతా కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఆర్థిక ఇబ్బందులు కూడా స్థానికంగా చెప్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వీళ్ళిద్దరు ఎప్పుడూ తరచూ గొడవ పడే వాళ్ళు. ఎప్పుడు అడిగినప్పటికీ కూడా, మేము ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా, పెళ్లి జరిగి 4 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏదో కాల్స్ మాకు వచ్చేటివి, ఎప్పుడు గొడవ తరచూ పడేవాళ్ళు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఓనర్స్ చెప్పే ప్రకారం మాత్రం వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి అంటూ కూడా ఓనర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులా లేదంటే నిజంగానే వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది, ఇద్దరికి పడకపోవడం వల్లనే మొదట భార్య ఉరి వేసుకొని ఆ తర్వాత భర్త ఉరి వేసుకోవాల్సి వచ్చిందా, లేదంటే ఇంకేదైనా కోణం ఉందా? అనేక కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఏదైతే ఘటన జరిగిందో ప్రస్తుతం స్థానికంగా అందరినీ కూడా కలిసి వేస్తుంది. మొన్నటికి మొన్ననే వీళ్ళు అపార్ట్మెంట్స్ లోకి వచ్చారు. అటువంటిది కొత్త జంట ఆనందంగా ఉండాలి, పెళ్లి చేసుకొని సంతోషంగా గడుపుతారు. కానీ అటువంటిది ఇద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారంటే దేని వల్ల అయి ఉంటది అనేది కూడా అనేక కోణం, అంటే మెంటల్ హెల్త్ స్ట్రగుల్స్ వల్లనే ఇదంతా జరిగిందా అనే విధంగా కూడా అనేక కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. యూపీకి చెందిన వారిగా గుర్తించారు ఇద్దరు కూడా. అసియా ఖాన్కి గతంలో పెళ్ళైందని, అయితే భర్తతో విడాకులు తీసుకుని పవన్ను తిరిగి పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు కూడా వారిద్దరిని దూరం పెట్టినట్లుగా తెలుస్తుంది. ఉపాధి కోసం వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. అయితే పవన్ ఒక డ్యూటీకి వెళ్ళొచ్చిన సందర్భంలో, డ్యూటీకి వెళ్ళొచ్చే లోపే ఆసియా తను ఫ్యాన్కు ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. అది చూసినటువంటి పవన్ తట్టుకోలేక అదే ఫ్యాన్కు పవన్ కూడా ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అంటే ఆర్థిక ఇబ్బందులేనా, వాళ్ళిద్దరి మధ్య గొడవలే కారణమా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి పోలీసులు ఏమన్నారో విందాం. ఈరోజు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాకు సాయంత్రం 8:45 ఆ టైంలో డైల్ 100 కాల్ రావడం జరిగింది. గోల్నాకా పోలీస్ స్టేషన్, గోల్నాకాలోని లక్ష్మీనగర్లోని కామాటి గోవర్ధన్ వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి ఆసిఫ్ ఖాన్ మరియు పవన్ అనే ఇద్దరు దంపతులు, వీరిద్దరు కూడా ఇదే సంవత్సరం 2025 4 నెలల క్రితం వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ లవ్ మ్యారేజ్ కూడా పవన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు ఇష్టం లేదు. తరచూ వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా, తల్లిదండ్రుల మధ్యలో కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న విషయంలో కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి. అదేవిధంగా వీళ్ళు ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు. లేడీ ఆసిఫ్ ఖాన్
ఆమెకు 29 సంవత్సరాలు, పవన్కు 21 సంవత్సరాలు ఉన్నాయి. ఆసిఫ్ ఖాన్ ఆమెకు ఇంత ముందే పెళ్ళయింది, ఒక కొడుకు కూడా ఉండడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా నిన్న ఆఫ్టర్నూన్ టైంలో ఫస్ట్ ఆసిఫ్ ఖాన్ ఉరేసుకొని చనిపోవడం జరిగింది సీలింగ్ ఫ్యాన్కి. అదేవిధంగా ఆమె చనిపోయిన కొద్దిసేపటికి ఈమె డోర్ ఓపెన్ చేసి అదే సీలింగ్ ఫ్యాన్కు పవన్ కూడా హ్యాంగింగ్ వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మేము పూర్తి వివరాలు విచారణ నిమిత్తం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అంబర్పేటలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్ళైన 4 నెలలకే కొత్త జంట ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు యూపీ యువతి అసియా ఖాన్, రాజస్థాన్ యువకుడు పవన్గా గుర్తించారు. భర్తతో విడిపోయి పవన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆసియా. ఈ ఇద్దరిని కూడా 2 కుటుంబాలు దూరం పెట్టాయి. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చారు ఈ జంట. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పవన్ డ్యూటీకి వెళ్ళొచ్చేసరికే ఫ్యాన్కు ఉరేసుకుంది ఆసియా. అయితే ప్రేయస్ మరణాన్ని తట్టుకోలేక అదే ఫ్యాన్కు ఉరేసుకున్నాడు పవన్ అనే వ్యక్తి కూడా. ప్రస్తుతం పోలీసులు అక్కడికి చేరుకొని దీనికి సంబంధించి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషియా అడిగి తెలుసుకుందాం. పెట్రిషియా, అసలు ఏం జరిగింది? అంటే ముందుగా ప్రియురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ప్రియుడు కూడా అదే చేసినట్లుగా తెలుస్తోంది. అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, పరిస్థితి ఏంటి, అక్కడ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా మనకు? పెళ్ళైన 4 నెలలకే ఒక కప్పలంతా కూడా చనిపోయారు, బలవన్ మరణానికి పాల్పడ్డారని తెలుస్తుంది. ఘటన కూడా అమర్పేట్ చోటు చేసుకుంది. లక్ష్మీనగర్ లో ఉన్న బోల్నాకా దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పెళ్ళైన 4 నెలలకే వీరు హైదరాబాద్ లో దిగడం జరిగింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా తరచూ వచ్చిపోయేవాళ్ళు. పవన్ కుమార్ తో పాటు ఆయిషా వీళ్ళిద్దరు కూడా పెళ్లి అయ్యి 4 months మాత్రమే జరుగుతుంది. రెంటెడ్ హౌస్ లో లక్ష్మీనగర్ లో నివసిస్తూ ఉన్నారు. తరచూ ఎప్పుడు ఏదో ఒక గొడవ పడేవాళ్ళు అని అంటూ కూడా ఓనర్స్ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో కూడా సీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకొని భార్య మొదట చనిపోవడం జరిగింది. భార్య చనిపోయిన వెంటనే తీవ్రమైన మనస్తాపంకి గురై భర్త కూడా బలవన్ మరణానికి పాల్పడ్డారు. ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయారు. వీళ్ళ బాడీస్ అంతా కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఆర్థిక ఇబ్బందులు కూడా స్థానికంగా చెప్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు మాత్రం వీళ్ళిద్దరు ఎప్పుడూ తరచూ గొడవ పడే వాళ్ళు. ఎప్పుడు అడిగినప్పటికీ కూడా, మేము ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కూడా, పెళ్లి జరిగి 4 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఎప్పుడు ఏదో కాల్స్ మాకు వచ్చేటివి, ఎప్పుడు గొడవ తరచూ పడేవాళ్ళు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఓనర్స్ చెప్పే ప్రకారం మాత్రం వీళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, ఏదో సౌండ్స్ వస్తూ ఉంటాయి అంటూ కూడా ఓనర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులా లేదంటే నిజంగానే వీళ్ళిద్దరికి ఎక్కడ చెడింది, ఇద్దరికి పడకపోవడం వల్లనే మొదట భార్య ఉరి వేసుకొని ఆ తర్వాత భర్త ఉరి వేసుకోవాల్సి వచ్చిందా, లేదంటే ఇంకేదైనా కోణం ఉందా? అనేక కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఏదైతే ఘటన జరిగిందో ప్రస్తుతం స్థానికంగా అందరినీ కూడా కలిసి వేస్తుంది. మొన్ననే వీళ్ళు అపార్ట్మెంట్స్ లోకి వచ్చారు. అటువంటిది కొత్త జంట ఆనందంగా ఉండాలి, పెళ్లి చేసుకొని సంతోషంగా గడుపుతారు. కానీ అటువంటిది ఇద్దరు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారంటే దేని వల్ల అయి ఉంటది అనేది కూడా అనేక కోణం, అంటే మెంటల్ హెల్త్ స్ట్రగుల్స్ వల్లనే ఇదంతా జరిగిందా అనే విధంగా కూడా అనేక కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తున్నాం. యూపీకి చెందిన వారిగా గుర్తించారు ఇద్దరు కూడా. అసియా ఖాన్కి గతంలో పెళ్ళైందని, అయితే భర్తతో విడాకులు తీసుకుని పవన్ను తిరిగి పెళ్లి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలు కూడా వారిద్దరిని దూరం పెట్టినట్లుగా తెలుస్తుంది. ఉపాధి కోసం వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. అయితే పవన్ ఒక డ్యూటీకి వెళ్ళొచ్చిన సందర్భంలో, డ్యూటీకి వెళ్ళొచ్చే లోపే ఆసియా తను ఫ్యాన్కు ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడింది. అది చూసినటువంటి పవన్ తట్టుకోలేక అదే ఫ్యాన్కు పవన్ కూడా ఉరివేసుకొని బలవన్ మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ ప్రారంభించారు. అంటే ఆర్థిక ఇబ్బందులేనా, వాళ్ళిద్దరి మధ్య గొడవలే కారణమా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకసారి పోలీసులు ఏమన్నారో విందాం.
ఈరోజు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాకు సాయంత్రం 8:45 ఆ టైంలో డైల్ హండ్రెడ్ కాల్ రావడం జరిగింది. గోల్నాకలోని లక్ష్మీనగర్లోని కామాటి గోవర్ధన్ వాళ్ళ ఇంట్లో నివాసం ఉంటున్నటువంటి ఆసిఫ్ ఖాన్ మరియు పవన్ అనే ఇద్దరు దంపతులు, వీరిద్దరు కూడా ఇదే సంవత్సరం 2025 4 నెలల క్రితం వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ లవ్ మ్యారేజ్ కూడా పవన్ వాళ్ళ ఇంట్లో